శ్రీ గురుభ్యో నమః. భక్త మహాజనులారా, జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యుల వారు సనాతన ధర్మ ప్రచారార్థం స్థాపించిన చతురామ్నాయ పీఠములలో దక్షిణ దిక్కులో స్థాపించినటువంటి పీఠం శృంగేరి శారదా పీఠం. పవిత్రమైన తుంగా నదీ తీరంలో విరాజమానమైనటువంటి ఈ శారదా పీఠం అవిచ్ఛిన్నమైన గురు పరంపరతో అలరారుచున్నది. ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి యతివర్యులందరూ విద్యా తపోమూర్తులు, శిష్యానుగ్రహ తత్పరులు, యోగానుష్ఠాన నిష్ఠులు అయి భక్తులని విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పీఠాల్లో 36వ అధిపతులుగా విరాజిల్లుతున్నటువంటి అపర శంకరాచార్యుడు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు దేశంలో నానా ప్రాంతములలో ధర్మ విజయయాత్రని చేసి సనాతన ధర్మ ప్రచారాన్ని విశేషంగా చేశారు. 2012వ సంవత్సరంలో జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు ధర్మ ప్రచారార్థం విజయయాత్రని చేస్తూ మీ అందరి యొక్క ప్రార్థనని అంగీకరించి ఈ ఊరిలో మీరు నిర్మించినటువంటి భవ్యమైన ఈ శిలామయ దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా కుంభాభిషేకాన్ని తమ అమృత హస్తాలతో నెరవేర్చడం కోసం ఇక్కడికి విచ్చేశారు. వారికి కావలి నగర సమస్త ఆస్తిక భక్త మహాజనుల తరఫున సాష్టాంగ శత నమస్కారములను సమర్పిస్తూ స్వాగతాన్ని కోరుతున్నాను. జగద్గురు మహాస్వామి వారు మీ యొక్క ప్రార్థనని విశేషంగా అంగీకరించి ఇక్కడికి రావటం మీ అందరి యొక్క పూర్వజన్మ సుకృతం అని భావించడంలో విశేషమేమీ లేదు. మహాస్వామి వారు